ఫస్ట్ మనం సన్నగా కట్ చేసిన స్లైసెస్ తీసుకోవాలి. ఆలు ఉంటాయి కదా, అవి స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని కట్ చేసిన ఆలూలు ఒక బౌల్ తీసేసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఇవి ఆలూ చిప్స్ అనేవి అందులో వేసుకొని కొంచెం సేపు అలానే ఉండనివ్వాలి. ఒక బౌల్ తీసేసుకొని మనకి సరిపడినంత శనగపిండి తీసుకోవాలి. అందులో సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం. అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో వాము కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. అందులో రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. అందులో వాటర్ పోసుకొని మనకి కావాల్సిన థిక్ పేస్ట్ లాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకొని అందులో వాటర్ పోసేసి థిక్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి రెడీ అవుతుంది. థిక్ పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని అది హీట్ అయ్యే వరకు అలానే ఉంచాలి. ఆయిల్ బాగా కాగనివ్వాలి. ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో ఆలూ చిప్స్ అనేవి వేసి డిప్ చేసి అందులో శనగపిండి అనేది చిప్స్ పట్టే వరకు ఉంచేసి అవి తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని అవి బాగా బ్రౌనీ కలర్, రెడ్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడం. ఆలూ బజ్జీ అనేవి ఈ కలర్లోకి వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి ఆలూ బజ్జీ రెడీ.